నంద్యాల పట్టణంలోని స్థానిక కార్యాలయంలో శుక్రవారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టియు నాయకులు నాగరాజు, మహమ్మద్ రఫీ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ రూపు మాపాలని నాడు సత్యశోధక్ సమాజ్ ను స్థాపించారని పేర్కొన్నారు. కుల వ్యవస్థ అన్నది ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి వ్యతిరేకమైనదన్నారు. నాడు కుల నిర్మూలనకు అనేక పోరాటాలు చేసిన మహాత్మా జ్యోతిరావు త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వారి స్ఫూర్తితో కుల వ్యవస్థ నిర్మూలన సభలు, సదస్సులు, సాపంక్తి భోజనాలు తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆదివాసీలపైన, దళితులపైన, వెనుకబడిన కులాలపైన అనేక దాడులు జరుగుతుంటే నోరు మెదపలేదన్నారు. రాష్ట్రంలో పలు గ్రామాల్లో నేటికి కుల, లింగ వివక్షత ఉందన్నారు. వీటన్నింటిని రూపమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రోజు వరకు కూడా ఒక పక్క దళితుల పైన, ఇంకో పక్క ఎస్సీల పైన, ఇంకో పక్క బీసీల పైన రోజువారీగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కుల నిర్మూలన సంబంధించి అయితే ఏమి, అలాగే వాళ్ళపై దాడులు అయితే ఏమి అనేక రకాలు జరుగుతున్నది. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3.0 వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ పూర్తిగా హామీలలో పూర్తిగా వైఫల్యింది. ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన నూతన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 100 రోజు పాలన అని చెప్పి, మా మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు చెప్పడం తప్పనిచ్చి, వాళ్ళ స్టిక్కర్లు వేసుకుని తప్పనిచ్చి, మీ 100 రోజు పాలనలో నిజంగా చూపించబోతే మేము బహిరంగ చర్చకు వస్తామని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తున్నాం. మీ 100 రోజు పాలనలో ఏదైతే జీవో నెంబర్ 77 తీసుకొచ్చి రద్దు చేస్తామని చెప్పి లోకేష్ బాబు పాదయాత్ర చెప్పినా ఇప్పటివరకు ఎందుకు రద్దు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారో అందరికి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన లోకేష్ బాబు ఎక్కడా, చంద్రబాబు ఎక్కడా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో 6 పథకాలు ఇవ్వడంలో, పూర్తి స్థాయిలో హామీల్లో అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యమైంది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డైవర్ట్ చేసే ఆలోచనలో తిరుపతి లడ్డు ఒక డ్రామా తెర మీద తీసుకొచ్చి ఈరోజు చేయడం దుర్మార్గం. తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వం కూర్చొనైనా ఏదైతే 6 పథకాలు ఇచ్చినారో తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పోవాలని మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి చిత్రపటానికి పూలమాలేసి నివారణలు అర్పించడం జరిగింది. మరి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ నశించాలని, కులం వివక్షత వలన మరి ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి మరి అది వ్యతిరేకమైనది కాబట్టి దాన్ని కుల నిర్మూలన కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ ప్రతి సంవత్సరం మహాత్మా జ్యోతిబా పూలే గారు స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ సందర్భంగా దేశవ్యాప్తంగా కుల నిర్మూలన సభలు, సదస్సులు, సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. మరి ఈ దేశంలో 3వసారి అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద, దళితుల మీద, మరి వెనుకబడినటువంటి వర్గాల మీద అనేక దాడులని మరి జరుగుతున్నప్పటికీ ఈ రోజు నోరు మెదపడం లేనటువంటి పరిస్థితి ఉంది. నేటికి గ్రామాల్లో కుల, లింగ వివక్షత జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.